ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్, గుడ్ ఈవినింగ్, జై హింద్. ఇక నవ్వుకోరు ఇప్పుడన్నా కొంచెం హ్యాపీ మూమెంట్, హ్యాపీగా ఫీల్ కావాలి తమ్ముళ్ళు. మనము ఏడుపు వచ్చినప్పుడు ఏడపాలి, నవ్వు వచ్చినప్పుడు నవ్వాలి. హ్యాపీ మూమెంట్ లాగా షేర్ చేసుకోవాలి. మన ఎస్ఎస్సి జీడి లవర్స్ అందరికీ కూడా ఒక పెద్ద పటాకా వెళ్ళింది, బంబ్ బ్లాస్ట్ అయిపోయింది. దాదాపు ఒక ధమాకా అనేది వచ్చింది, అది అందరికీ తెలుసు. పోస్టులు అనేవి దాదాపుగా డబల్ అయిపోయినాయి. 26,000 అని చేంజ్ ఉన్న పోస్టులు 46,000 అయిపోయినాయి. అది డిస్ట్రిక్ట్ వైజ్గా, స్టేట్ వైజ్గా లిస్ట్స్ అనేటివి మన ఎట్లా ఇంక్రీజ్ అయినాయి అని చెప్పి లిస్ట్ అనేది అప్లోడ్ అయింది ఎస్ఎస్సి జీడి అఫీషియల్ వెబ్సైట్లో. ఎస్ఎస్సి జీడి gov.in వెళ్ళి చూసుకుంటే 13th రోజు వచ్చిన నోటీస్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నది. మనోళ్ళు అయితే చాలా తిట్టుకున్నారు ఎస్ఎస్సి జీడిని. అమ్మ ఏంద్రా వీడు ఇట్లా ఆడుకుంటుండు, అట్లా ఆడుకుంటుండు. కొంతమంది అయితే అసలు ఎస్ఎస్సి జీడి ఏంది, మా ఎమోషన్స్తో ఆడుకుంటుంది, అసలు వీడికి దిమాగ్ లేదా, దిల్ లేదా అని చెప్పి మనోళ్ళు తిట్టుకున్నారు. రిజల్ట్స్ రీజన్ ఏదైనా కావచ్చు, రిజల్ట్స్ అనేటివి గుడ్గా మనకు ఫేవర్గా వచ్చినాయి. అది లేట్ అయినా కానీ మనకు మంచిగా, అంటే ఎప్పుడైనా కానీ అందరూ అంటారు వేచి చూడండి రా, విజయం అనేది మీదే అవుతుంది, కొంచెం పేషెన్స్గా ఉండండి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా మనోళ్ళు. ఓపిక బట్టి చూడండి, రిజల్ట్స్ అనేటివి మీకు ఫేవర్గా వస్తాయి అని చెప్పి చెప్తున్నారు. అట్లనే జరిగింది. రీజన్ ఏదైనా కావచ్చు, ఎలక్షన్ వలన ఏంది ఏం కథ, మెయిన్ రీజన్ ఎలక్షన్ వల్లనే కావచ్చు. అంటే దగ్గరలో నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకున్నారా, లేకపోతే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, ఎట్లా అంటే ఆల్ సిఏపిఎఫ్ ఫోర్సెస్లో రిటైర్మెంట్ వెళ్ళే వాళ్ళ రేషియోని బట్టి చూసి పోస్టులు ఇంక్రీజ్ చేసిందా తెలియదు. దాన్ని అక్కడ కూడా ఇచ్చింది కదా మళ్ళీ, అంటే టెంటేటివ్ అని చెప్పి, ఇది తాత్కాలిక, ఇంకా కూడా పెరుగుతాయా కథ అని చెప్పి అది కూడా చెప్పలేము మరి, ఎందుకంటే అక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండు అతను. సూపర్. ఏదేదైనా మనం గ్రూప్ క్రియేట్ చేసిన మెయిన్ కాన్సెప్ట్ కూడా ఇదే. అంటే దాంట్లో న్యూస్ ఎవరు పెట్టిండని కాదు, అది నేను పెట్టినా, ఇంకో తమ్ముడు పెట్టినా, ఎవరు పెట్టినా అని కాదు. అది గుడ్ న్యూస్, అందరికీ గుడ్ న్యూస్ అవుతుంది, బ్యాడ్ న్యూస్ అందరికీ బ్యాడ్ న్యూస్ అవుతుంది. అది ఎవరికైనా కానీ మీకు ఎంత హ్యాపీగా ఉందో మీలాగానే నాకు కూడా అంత హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలామంది తమ్ముళ్ళు అన్నా నేను గ్రౌండ్ను చింపి పడేస్తున్నా, గ్రౌండ్లో నేను పర్ఫెక్ట్ ఉన్నా, గ్రౌండ్ని నేను 18 minutesలో కొడుతున్నా, నాకు మార్క్స్ రాలేదు, యావరేజ్ వచ్చినాయి అని చెప్పి ఎవరైతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బాధపడుతున్నారో, ఇప్పుడు మీరు నడుము కట్టుకొని బిగిసి పరిగెత్తండి. రిజల్ట్స్, విజయం అనేది మీదే అవుతుంది. రేపటి రోజు యూనిఫామ్ వేసుకొని మీరు కనబడతారు. అస్సలు డిసప్పాయింట్ కావద్దు. గ్రౌండ్లోకి వెళ్ళి మీరు టైంని కవర్ చేయడానికి చూడండి, ఇన్ టైంలో మీరు క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఇక మిగతా దేన్ని ఆలోచించకండి. అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే, అనలైజ్ చేయడానికి మనం కాదు, మనం అనలైజ్ చేయొద్దు. మన దగ్గర ఉన్నది ఒకటే, ప్రయత్నించడం మాత్రమే. ప్రయత్నించండి. చూడండి, వెయిట్ చేస్తున్న అందరికి కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, దీన్ని వదులుకోవద్దు. ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా మనది మూర్ఖత్వం అవుతుంది. అంటే ఇంకా కావాలి, ఇంకా అది ఇది అనుకుంటే ఇంకా తప్పు అవుతుంది. అందుకేంటి మనకి ఛాన్స్, ఇది గోల్డెన్ ఛాన్స్, దీన్ని యూటిలైజ్ చేసుకోర్రి అందరు కూడా. ఓకే తమ్ముళ్ళు, నా హోప్ ఏందనంటే నెక్స్ట్ ఇయర్ మీరందరూ కూడా యూనిఫామ్లో బెల్ట్ వేసుకొని అందరూ బెల్ట్ దారి అవుతారని చెప్పి. అంటే సరే, ఇక మనం ఈ మధ్యలో వీడియోస్ అవి ఇవి నేను మెసేజ్ కూడా అంటే తమ్ముళ్ళు ఎప్పుడో నుంచో ఛార్జ్ చేసుకుంటున్నారు. నేను ఇప్పుడు చూసిన, అరే ఏంద్రా దీంట్లో 50 అని చేంజ్ ఉన్నాయి దాదాపు మెసేజెస్, ఏందని చెప్పి ఓపెన్ చేసి చూసేసరికి నేను చూసిన అన్నమాట. అంటే యాక్చువల్గా నేను ఈరోజు షూ కానీ ఇప్పలేదు, నేను అంటే లంచ్ చేసిన అట్లా. నేను యాక్చువల్గా అయితే నేను మధ్యాహ్నం టైంలో 1 or 2 hours నేను రెస్ట్ తీసుకుంటా, ఆ రెస్ట్ కూడా ఈరోజు లేదు. ఇది చూడండి, కటింగ్ ఎటుపోయింది, మన సెట్టింగ్ ఎటుపోయింది, ఇదంతా ఓకే. అదంతా కానీ మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయండి. రైట్, జై హింద్.